చేయవా అని తినకండి. ఏం చేయాలరా? కేక్ వేస్తా, బిస్కెట్ మత్తేపో చేస్తా. సరే మరి. సమ్మర్ వస్తే చాలు ఏం చేయాలా అని ఆలోచించుకుంటూ ఉంటారేమో. ఇక మా పెద్ద పాప అయితే యూట్యూబ్లో వీడియోస్ అయితే చూసి ఏం సింపుల్గా ఉన్నాయా అని చూసి మరి వెనకలాడి బిస్కెట్ తోటి కేక్ అయితే చేయమన్నది. ఇక అది చేయమన్నాక చేయకుండా ఉంటాను నేను. ఇక దానికోసం అయితే బిస్కెట్స్ అయితే తెమ్మని చెప్పినాను. పెద్ద 10 రూపీస్ 3 తీసుకురమ్మంటే 10 రూపీస్ 11 5 రూపీస్ తీసుకొచ్చిండు. ఇక వాటితో అయితే కేక్ స్టార్ట్ చేసినాను. ఇక సమ్మర్లో మాత్రమే వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి అయితే కుదురుతుంది. ఎందుకంటే మిగతా రోజులన్నీ వాళ్ళు స్కూల్కి వెళ్తారు కాబట్టి వాళ్ళతో అసలు మనకు ఫ్రీ ఉండదు. ఇక సమ్మర్ ఎప్పుడు వస్తుందా అని నేనైతే వెయిట్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే సమ్మర్ మొత్తం నా దగ్గరనే ఉంటుంది కాబట్టి. ఇక మనం చిన్నప్పుడు వీళ్ళు అల్లరి భరించలేక వీళ్ళు ఎప్పుడు పెద్దగా స్కూల్కి వెళ్తారు అనిపిస్తుంది. వన్స్ వాళ్ళు స్కూల్కి వెళ్తుంటే మాత్రం ఇంత తొందర పెద్దగా అయ్యారా, ఇప్పుడే స్కూల్కి వెళ్తారు అనిపిస్తుంది. మా అమ్మగారు కూడా నెక్స్ట్ ఇయర్ స్కూల్లో జాయిన్ చేయడమే. ఎందుకంటే వాళ్ళ అల్లరిని అయితే మనం మిస్ అవుతాం.